కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని వచ్చాను. విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని ఏదో సినిమాలో డైలాగ్ ఉంది. కొంతమంది లీడర్లు అదే డైలాగ్ని ఫాలో అయిపోతూ పబ్లిసిటీని కొత్త పుంతలు తొక్కెత్తున్నారు. 5 రూపాయల పనికి 100 రూపాయల పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తూ రోజు దడద లాంచ్ చేస్తున్నారు. ఈ వారం కూడా బోల్డ్ అని తమాషాలు మీకోసం తీసుకొచ్చాను. అయ్యేంటో చూసే ముందు మరి హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. అమెరికాకు తుఫాలను ఎదుర్కొనే తెలివి లేదన్న చంద్రబాబు. అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు. ఏపీలో ఏటీఎం స్కీమ్ నడుస్తుందంటున్న రాచమల్లు. ఏటీఎం అంటే ఎనీ టైం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సెటైర్. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఆళ్లే అంటున్న కేటీఆర్. ప్రత్సంగ దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రాన్ని. కేటీఆర్ రజనీకాంత్ లెవెల్లో నాటకాలు ఆడుతున్నాడన్న చామల. భాషా సినిమాల రజనీకాంత్ లెక్క కేటీఆర్ గారు ఆటోలోకి వెళ్ళి కనపడుతుండు. 2 పార్టీలకు కలిపి వార్నింగ్ ఇచ్చిన కిషన్ రెడ్డి. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ. పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసిందని బాధపడుతున్న చిన్నమ్మ. పాలకాయలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్న తిరకాసు. జోగన్న, ఒక బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ దొరికింది. నువ్వు గ్రాఫిక్ ప్లేట్ రెడీ చేసి పెట్టుకో. తుఫానులను తన్ని తరివేయడంలో మనకున్నంత టాలెంట్ ఆ అమెరికా కూడా లేదని అంటున్నారు సీఎం చంద్రబాబు గారు. నమస్కారం సార్. ఈ తుఫాను వల్ల ఎంత నష్టం జరిగింది సార్ మనకి? అన్ని ఎస్టిమేట్ చేయమన్నా 5-6 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు. ఇప్పుడు పంట నష్టం మీద కేంద్రం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎప్పుడే ఎట్లా ఇప్పుడు ఇంకా పంపించమని వేరే మాట్లాడితే ఎట్లా? ఇంకెప్పుడు పంపిస్తారు సార్? ముందు మీకు వార్తలు కావాలా, సెన్సేషన్ కావాలా, ఏదో అడిగేస్తా ఉంటారు. అంటే కేంద్రం ఇంకా రెస్పాండ్ కాలేదా సార్? రిపోర్ట్ పంపకమని వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే ఇప్పుడు అంతా రియల్ టైం గవర్నెన్సే కదా, అందులో పంపించేయచ్చు కదా. రియల్ టైం లో వాళ్ళకి అందజేయలేదు, ఇంకా మనం పంపించాలి. ఇంకెప్పుడు పంపిస్తారు? వాళ్ళ దగ్గర ఉండాలి కదా పోర్టాల్, వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి కదా. తుఫాను తన్ని తరివేయడంలో మీకున్న అనుభవాలు చెప్పండి సార్. అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు. అవునా? మరి మీరైతే ఎలా చేస్తారు సార్? మనం అట్లా కాదు, ఏ విపత్తు వచ్చినా, ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నో టైం విల్ సెట్ రైట్. అబ్బా, అమెరికా కంటే మీరే గ్రేట్ సార్. కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే 6 నెలలు రెక్టిఫై చేయలేకపోయారు. బా ఏడు సార్, అలా తెలియకపోతే మీలాంటి వాళ్ళని అడగాలి కదా. మన ఇటీవల కాలం సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎన్ని రోజులు పెట్టిందో మీరు చూసారు. వాళ్ళు అంతే సార్, ఏమీ తెలీదు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరే ఏదో ఒకటి చెప్పండి సార్. వరి తినేవాళ్ళు తగ్గిపోయారు. అవునా? మరి ఏమి తింటున్నారు సార్? ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు. అయ్యో, నాకు తెలియక రోజు ఒరే తింటున్నాను సార్. రేపటి నుంచి నేను కూడా మానేస్తాను సార్. ఏపీలో ఏటీఎంలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయని అంటున్నారు రాస్మల్ గారు. ఆ ఏటీఎంలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి రాస్మల్ గారు. మందు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏటీఎమ్మా అంటే ఆ మధ్య మోడీ గారు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎం లాగా మారిందని అన్నారు. మీరు చెప్పేది కూడా ఆ ఏటీఎం గురించేనా? ఏటీఎం అంటే ఎనీ టైం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓహో, ఏటీఎం అంటే ఎనీ టైం మందా? అంటే ఎనీ టైం దొరుకుతుందా మందు? 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఎక్కడెక్కడ దొరుకుతుంది సార్? ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? బడి పక్కనే దొరుకుతుంది, గుడి పక్కనే దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగినోడికి తాగినంత మందు అన్నమాట. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు సంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా? మరి లెక్క దండిగా వస్తుంటే ఎవరు కాదనుకుంటారు సార్? మనుషుల ప్రాణాలతో మీరు చెలగాటమాడతారా మీరు? తెలుగుదేశం ప్రభుత్వం ఇది తప్పని మీరు చెప్పొచ్చుగా. దున్నపోతు మీద వాన గుడిచినట్టుంది. మేము ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు వినడంలే. అంటే బాగా రాటు తేలిపోయారన్నమాట. మీరు మాత్రం వాళ్ళని వదిలిపెట్టకండి సార్.
రాష్ట్రంలో ఇన్నేసి ఘోరాలు జరుగుతుంటే బీజేపీ నాయకులు ఎందుకు నోరిప్పట్లేదని ప్రశ్నిస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు ఏం చేస్తున్నారు సార్ ఈ బీజేపీ వాళ్ళు? బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రాష్ట్రంలో అలా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఒకటే కదా, ఏం మాట్లాడమంటారు? అంటే వాళ్ళు బాబు జేబు పార్టీగా మారిపోయారా బీజేపీ అంటే? బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ సార్, బాబు జేబు పార్టీ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది బాబు జేబు పార్టీలో సభ్యులు తప్ప భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా అయితే నాకైతే తెలియట్లేదు. ఎందుకు అలా అనిపిస్తుంది సార్ మీకు? నరేంద్ర మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే మాత్రం తిరగబడిపోతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు సార్, దట్ ఈ చంద్రబాబు గారు టాలెంట్ అర్థం చేసుకోరు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బిర్యానీ తినిపిస్తానని ఆశపెట్టి ఇప్పుడు కోడిని ఏలాడదీసి అదే బిర్యానీ అనుకోమంటున్నారని సెటైర్ వేశారు కేటీఆర్ గారు. నమస్తే సార్, మరి మీరు కూడా మొదలెట్టండి. ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని, చూసిరా అది? ఇప్పుడు ఆ దండుపాలెం సినిమా ఎందుకు గుర్తొచ్చింది సార్ మీకు? ప్రత్సంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రానికి. ఏంటి సార్, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని దండుపాలెం అంటారేంటి మీరు? కేబినెట్ మీటింగ్ అంటే కేబినెట్ మీటింగ్ లెక్కలేదు అది. మరి ఎలాగుంది? అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ. అంటే మీ కాళ్ళు దండుపాలెం బ్యాచ్ లాగా అరడజన్ దొంగల్లాగా కనిపిస్తున్నారా? అందిన కాడికి దోసుకో, ఎక్కడనో తీసుకుపోయి దాసుకో. కత్తి వాడికిచ్చి యుద్ధం నువ్వు చేయరా బాయ్ అంటే మేమేం చేయాలి? కత్తి మాకి ఇవ్వండి. ఇప్పటికిప్పుడు కత్తి అంటే ఎక్కడ దొరుకుతుంది సార్? కత్తి అంటే ఆయన నిజంగా కత్తి ఇచ్చారు, మేము గుండగాలం కాదు. అంటే నిజం కత్తి కాదే మీరు అడిగేది? ఓటు నేను చెప్పేది కత్తి అంటే ఆయన కూడా నిజంగా తలవారు తీసుకొని వస్తే అదో బాధ. అదే మరి ఉత్తు పుణ్యానికి కత్తి యుద్ధం చేయాల్సి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఏం సినిమా సార్? అహనా పెళ్ళంట అని ఒక సినిమా. ఓహో, ఆహానా పెళ్ళంట సినిమానా? చూసిరా అందరూ? చూసాం, బోల్డెన్ సార్లు చూసాం. టీవీలలో బాగా వస్తుంటది. నేను చిన్నప్పుడు సినిమా థియేటర్లో చూసాను లేండి సార్. ఇప్పుడు ఆ సినిమా టాపిక్ ఎందుకు వచ్చిందండి? ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంటాలకు చేసినట్టే కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్లికి. అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. మరి మామ ఏం చేశాడు? చికెన్ బిర్యానీ పెట్టాడా మరి అల్లుడికి? ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. బిర్యానీ అని ఆశ పెట్టి అలా చేయడం ఏంటి సార్? ఇదేం బాగాలేదు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఏం కోడది? ఆ కోడి పేరు 6 గ్యారంటీ. ఆ మాటకు వస్తే అలా కోళ్ళు ఏలాడదీసి బిర్యానీలు తినమనే నాయకులు పార్టీలు బోల్డ్ అని ఉన్నాయి సార్. కాంగ్రెస్ పార్టీని దండుపాలెం బ్యాచ్ అని కేటీఆర్ అంటే బీఆర్ఎస్ ఒక బందిపోట్ల ముఠా అని కౌంటర్ ఇచ్చారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. నమస్తే సార్. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినారా? కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తింది. ఏట కొత్త అవతారం? భాషా సినిమాల రజనీకాంత్ లెక్క కేటీఆర్ గారు ఆటోలకి వెళ్ళి కనపడుతుండు. మధ్యలో ఈ రజనీకాంత్ గారు ఎందుకు వచ్చారు సార్? భాషా సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట వాడతాడు కదా, ఏం పాట? నేను ఆటో వాణ్ణి, న్యాయమైన వాణ్ణి, అందరికీ సొంత వాణ్ణి, నేను తప్పంటే తప్పు, నేను ఒప్పంటే ఒప్పు. సూపర్ సాంగ్ సార్ అది. ఇప్పుడు ఆ పాట మొత్తం పాడి వినిపించేస్తారా ఇటు కొంపదీసి? మీరు పాడద్దు సార్, అటు చూడండి ఒపాలి. 10 ఏళ్ల పాలనలో ఒక్క రోజు కూడా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. అప్పుడు అలా చెయ్యలేదంటారు, ఇప్పుడు చేస్తే ఇలా ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. ఎలా సార్ ఇలా అయితే? ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీహిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. తప్పేటుంది సార్, పాలిటిక్స్ అంటేనే డ్రామాలు కదా. అది సరే కానీ కేటీఆర్ గారు మిమ్మల్ని మాట అన్నారు, మీది దండుపాలెం బ్యాచ్ అంట, విన్నారా? మీరేదో వచ్చి 2 ఏళ్లకే దండుపాలెం అని చెప్పి 2 రోజుల నుంచి ఆ దండుపాలెం మీరు బందిపోట్లు. ఆయన దండుపాలెం అంటే మీరు బందిపోట్లు అంటున్నారు. ఇంకా మాటకు మాట, పంచుకు పంచు, సెల్లుకు సెల్లు లెక్క సరిపోయింది. సీఎం రేవంత్ రెడ్డికి ఒక కొత్త పేరు పెట్టానని అంటున్నారు హరీష్ రావు గారు. ఇప్పుడు వస్తున్నాయి కదా జూబ్లీహిల్స్, ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి గోప గుయ్యం అనిపించండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు. నమస్కారం సార్, చెప్పండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటే మీరేంటి సార్ సామెతలు చెప్తున్నారు? పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు రోజు దనుకుంటారు. మీకు ఎలా తెలుసు? మీరేమైనా చూసారా? కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా? మళ్ళీ వాళ్ళు వెంటనే కలిసిపోయారు కదా. మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడి చూసిరా? కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉంటది సార్, ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు, తిట్టొచ్చు, కొట్టుకోవచ్చు, అదంతే. నేను మొన్న ఆయనకు పేరు పెట్టినా. ఎవరికి? సీఎం కా?
ఏం పేరు పెట్టారు? కటింగ్ మాస్టర్. కటింగ్ మాస్టర్. కటింగ్ మాస్టరా? అదేం పేరు సార్? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కదా. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టాం. ఎందుకు పెట్టారు సార్ ఆ పేరు? ఈయన ఎక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఒక కొత్త స్కీమ్ పెట్టింది లేదు. కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. ఓహో, అయితే రిబ్బన్లు కత్తిరిత్తూ పథకాలకు కత్తిరిస్తున్నారని కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టారా? వాళ్ళే కామెడీ చేసేస్తున్నారు సార్ మీరు. సెలవు వచ్చింది కదా ఇంటికాడ ఉండకూరి మా మగోళ్ళు. ఏం చేయమంటారు సార్ వాళ్ళని? బరాబర్ లైన్ నిలబడాలి, పోవాలి, కారు ఏడున్నదో ఎతకాలి, కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి మనాలి. అంత వైలెంట్ గా చెప్తే ఎలా సార్? కాస్త సున్నితంగా సుతారంగా చెప్పండి. అయ్యో, చిన్నమ్మ ఏంటి మళ్ళీ చిన్నబోయి కూకుంది? ఓ చిన్నమ్మా, ఏటైంది? ఏం చెప్పమంటావున్నా? ఎవరితో చెప్పుకోవాల నా బాధ? ఏటి నీ బాధ? ఇద్దో అన్నా, ఇవి చూడు, నీకే అర్థమైతాది. ఏమైంది? ఇంట్లో దొంగలు పడ్డారా? అయ్యయ్యో, ఓయబ్బా, దొంగలు కాదున్నా. కొంపదీసి నీ బాధ పడలేక మీ బావ బట్టలు సర్దేసుకొని బంగారం క్యాష్ తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయాడా ఏంటి? ఇల్లు గాలి ఒకటి ఏడుస్తా అంటే సెల్ ఫోన్ కు ఛార్జింగ్ లేదని ఇంకొకటి ఏడ్చినాడంట. నా బాధలో నేనుంటే మధ్యలో నీళ్ళు లేదిన్నా. ఇంతకీ ఏటైంది సన్నమ్మా? నవంబర్ 1 నుంచి పెళ్లిళ్ళ సీజన్ మొదలైతుందంటన్నా. పెళ్లిళ్ళ సీజన్ అంటే గుర్తుకొచ్చింది. మా ఇంటి పక్క నుండి ఆంటీ వాళ్ళ అబ్బాయికి అమ్మాయి దొరకట్లేదు. నీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చూడొచ్చు కదా. నా బాధలో నేనుంటే సంబంధాలు చూడమంటావేంది నా నువ్వు? సరే సరే, నీ బాధ ఏంటో చెప్పు ముందు. నవంబర్ 2వ తేదీ నుంచి దేశం మొత్తం మీద 46 లక్షల పెళ్లిళ్ళు అవుతాయంటన్నా. అమ్మో, 46 లక్షల పెళ్లిళ్ళా? ఎవరు చెప్పారు లెక్క నీకు? అదేదో సిఐఐటి సిఆర్టీడీఎస్ అనే సంస్థ 75 నగరాల్లో సర్వే చేసి చెప్పింది నా. శోభం, మరి ఆ పెళ్లిళ్ళ వాళ్ళు నీకొచ్చిన బాధ ఏంటి? దేశం మొత్తం మీద 46 లక్షల పెళ్లిళ్ళంటే మా జిల్లాలో కనీసం 1000 పెళ్లిళ్ళన్నా అవుతాయి కదన్నా. అందులో మాకు తెలిసిన బంధువులు స్నేహితుల ఇళ్లలో కనీసం 20-30 పెళ్లిళ్ళైనా ఉంటాయి కదన్నా. వాళ్ళందరూ పెళ్లికి రమ్మని పిలుస్తారు కదన్నా. మరి వాళ్ళంత ప్రేమతో పిలుచున్నప్పుడు పోవాలి కదన్నా. పోవాలి. ఎట్ట పోవాలన్నా? ఏ మొహం పెట్టుకొని పోవాలా? ఏమైంది? ఇప్పటికే నాకున్న ఈ చీరలన్నీ వాడేసినానున్నా. నగలు ఉడక అందరు చూసేసినారు. నువ్వు ఇందాక నుంచి బాధపడుతున్నది ఇందుకా? అవునా? ఒక్కసారి కట్టిన చీరలు కట్టుకొని పెట్టుకున్న నగలు పెట్టుకొని పెళ్లిలకు పోతే నలుగురులో నా పరువు ఏం కావాలిన్నా? అయ్యో, ఎంత పెద్ద కష్టం వచ్చింది చిన్నమ్మ నీకు. అందుకే అన్నా పొద్దుటి నుంచి మనసులో లేదు తెలుసునా నీకు. పోనీ మీ భావన కొనివ్వమని అడకపోయేవా? అడిగినానున్నా, ఇప్పుడే వస్తానుండని అటపోయినాడు. ఇంతవరకు రాలే. మళ్ళీ పోయాడా? ఇంకా ఈ పెండిళ్ళ సీజన్ అయిపోయే వరకు రాడ్లే. నీకెట్లా తెలుసున్నా? సాటి మగాండి కదా, ఆ మాత్రం అర్థం చేసుకోగలను. ఇప్పుడు నేనేం చేయాలన్నా? పెళ్లిలకు ఎట్టపోయేది? సరే సార్లే ఊరుకోవమ్మా. లేనోళ్ళు లేక ఎడుతుంటే నీకు ఎక్కువ ఎడుతున్నావు. నువ్వు ఇలాగే మీ బావని ఏడిపిస్తుంటే తను ఫోన్లో ఇంకో సిమ్ కార్డు వేసుకుంటాడు, తర్వాత నీ ఇష్టం. అమ్మో, అయితే వద్దులేన్నా, వీటితోనే అడ్జస్ట్ అవుతాలే. ఇంకా అర్జెంటుగా నిజామాబాద్ ఎంపీ రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేశారు కవిత గారు. కవిత గారు బాగున్నారండి? ఏంటి మేడం మ్యాటర్? బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. ఎవరు? అరవింద్ గోరా? ఆయన ఏం చేశారు మేడం? అంతకు ముందేమో బాగా మాట్లాడేది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. కే ట్యాక్సా? ఇప్పుడేంటి మరి పరిస్థితి? నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరి కాళ్ళు సొంతంగా ట్యాక్స్ వసూలు చేసేసుకోవచ్చా? బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి. ఇది మరీ బాగుంది. ఆయన ఎందుకు రాజీనామా చేస్తారు? ఇంకెవ్వరు దొరకలేదు ఏంటి మీకు? భలే ఇరికిస్తున్నారండి. అదిగో అక్కడ అరవింద్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు ఆ కవిత గారు మాట్లాడినారా మీరు? ఏంటి ఎవరామనా? జాగృతి అధ్యక్షురాలు సార్ ఆవిడ. జాగృతి ఏంటి సార్ మీరు ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు? జాగృతి అంటే తెలీదా మీకు? నిజామాబాద్ లో మా ధనపాలన్న షోరూమ్ ఆకృతి తెలుసు నాకు. వాట్ ఈస్ దిస్ జాగృతి? ఆకృతి ప్రకృతి అని చెప్పేసి ఎట్టకారం ఎందుకులేండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. ఏదో యాత్ర చేపడుతున్నట
మేడం అవును చేస్తారు, అందులో తప్పేటుంది. ఎటు వెళ్తుంది యాత్ర? తిహార్ జైలుకా? ఎటో ఒక వైపు వెళ్తుంది, మీకు ఎందుకు సార్ బాధ? ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది, నడుచుకుంటా పోతా ఉండి. ఎన్ని రోజులు నడిస్తే తన కోరిక నెరవేరుతుంది సార్? ఒక 3-4 కాంతి సంవత్సరాలు నడిచినాక ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. 3-4 కాంతి సంవత్సరాల తర్వాతనా? భలే సెటైర్లు వేసేస్తున్నారండి మీరు. ఖబర్దార్ అని 2 పార్టీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అసలు ఆయన ఎందుకంత సీరియస్ అయిపోతున్నారో అడుగుదాం. బీఆర్ఎస్ పార్టీ పాపాలు చేసింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు కదా సార్. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మీ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదు సార్? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రోడ్ల మీద పడి బస్సులలో తిరుగుతూ మీకు అది ఇస్తా, మీకు ఇది ఇస్తా, ఏమి గ్యారంటీలు ఇచ్చారు, గ్యారంటీలు చేశారు. ఈ రోజుల్లో గ్యారంటీలు చేయని వాళ్ళు ఎవరున్నారు సార్? అన్ని ఆతాని ముక్కలే. నేను ఒక్కటే రోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఏం అడుగుతారు సార్? నీ మంత్రులు, నీ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ లో ఏ మొక్కం పెట్టుకొని వస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలా. వాళ్ళు ఒరిజినల్ ముక్కలతోనే వస్తున్నారండి. ఈ రోజు మహిళలకు ఏమేమి ఇచ్చావు? ఏమి ఇవ్వలేదా? నెలకు 2500 ఇస్తానని చెప్పాడు. అవును. ఎక్కడ పైన 2500 ఆడబిడ్డలకు ఇస్తారు సార్, కొంచెం ఓపిక పట్టండి. మహిళలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తానన్నాడు. అసలు మీరు ఇప్పుడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలిసే మాట్లాడుతున్నారా? కేసీఆర్ మనం కట్టేటువంటి పన్నులు కాకుండా ఆయన ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అయితే ఎక్కడ పోయినా 10 లక్షల కోట్లు అలానే ఆడకపోయారా? పోయి నేను ఫామ్ హౌస్ లో పోయిన జవాబు కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఈయన వచ్చిండు, ఈయనేం చేస్తున్నారు? ఈయన కూడా అప్పులు చేస్తున్నాడు తప్ప. అయితే ఇప్పుడు ఏమంటారు సార్ మీరు? ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. వాయమ్మో, కాంగ్రెస్ పార్టీకే ఖబర్దారా? ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ. ఓకే ఓకే, ఇద్దరికి వార్నింగ్ ఇచ్చేశారు కదా, లెక్క సరిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని అంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు. దమ్ముంటే కిషన్ రెడ్డి తనతో చర్చకు రావాలని సవాల్ కూడా ఇస్తున్నారు. నమస్కారం ప్రభాకర్ గారు, చెప్పండి. పాపం రామచంద్రరావు గారు చూస్తున్న జాలి కలుగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా, యూసుఫ్ కూడా డివిజన్ అధ్యక్షుడా అని. అబ్బా, ఒక పార్టీ అధ్యక్షుని పట్టుకొని మరీ అలా అంటారేంటి సార్? మరీ అంత లోకు అయిపోయారు ఆయన మీకు? టిఆర్ఎస్ పార్టీకి సరెండర్ పాలిటిక్స్ చేసినట్టుగా కనబడతా ఉంది. మీకు పైన నాయకత్వం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలో భాగంగా. ఆ పార్టీ ఏమో బస్తీ మీద సవాల్ అంటుంటే మీరేంటి సార్ దోస్తీ కుస్తీ అంటారు? పోయినసారి పాపం పోటీ చేస్తే 20,000 చిల్లర వచ్చినట్టే. ఇప్పుడేనా వస్తాయి సార్? ఈసారి 10,000 కూడా వస్తాయా రావా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు గారిడీ చేసి అధికారంలోకి వచ్చారని అంటున్నారు సార్ కిషన్ రెడ్డి గారు, విన్నారా? కిషన్ రెడ్డి గారు నేరుగా అడుగుతా ఉన్నాం, రండి బహిరంగ చర్చకు. ఎక్కడికి రమ్మంటారు? బహిరంగ చర్చకు. యూసుఫ్ కూడా చౌరస్తా మీద చర్చకు సిద్ధం. చౌరాస్తాలు ఎందుకు సార్? ఎక్కడైనా టీవీ స్టూడియోలో పెట్టుకోవచ్చు కదా, లైవ్ టెలికాస్ట్ ఇవ్వచ్చు. ఒకవైపు పొలిటికల్ ఫైట్, ఇంకోవైపు తుఫాన్ ఎఫెక్ట్తో 2 రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. జరుగుతున్న పరిణామాలపై గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తానని చెప్పి వెళ్ళాడు మా తిరక. మళ్ళీ మొదలెట్టేశాడు రా బాబు. ఈ మధ్య నీకు డాన్సింగ్లు బాగా ఎక్కువైపోయి అసలు డాన్సర్ అనుకుంటున్నావా, రిపోర్టర్ అనుకుంటున్నావా? సిచ్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు లోపల నుంచి ఆవేశం తనుకు వచ్చేసి 4 స్టెప్పులు వేయాలి అనిపిస్తుంది జోగన్న. సర్లే గాని ఎక్కడికి వెళ్తున్నావు? ఒక బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ దొరికింది. నువ్వు గ్రాఫిక్ ప్లేట్ రెడీ చేసి పెట్టుకో. నేను విజువల్స్ పంపించగానే ఎక్స్క్లూజివ్ అని వాటర్ మార్క్ వేసి టెలికాస్ట్ చేసేసి. ఓయమ్మో, బ్రహ్మాండం బద్దలవుతుందా ఏంటి? చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. చెప్పు అంటే కుదరదు జోగన్న. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ బ్రేకింగ్ న్యూస్ పంపిస్తాను. ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎట్టా జోగన్న? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అనయ్య? తినబోతా రుచులు అడుగుతావేం జోగన్న? ఆ టిఫిన్ బాక్స్ లేటి? పాలు తీసుకొని పోతున్నానా? పాలా? పుట్టలో పోస్తావా? నాగులు పంచమి పోయిన వారం అయిపోయింది కదా. పుట్టలో కాదన్నా, రోడ్డు మీద పోస్తా. నీకేమైనా మెంట్లా? ఎందుకు పాలను అలా వేస్ట్ చేస్తావు తిరకాసనియా? రోడ్డు మీద పోసినంత మాత్రాన ఈ పాలు వేస్ట్ అవి కావు జోగన్న. రోడ్డు మీద పారబోసి మళ్ళా ఎత్తుకోవచ్చు, తెలుసా నీక? రోడ్డు మీద పాలు పారబోయడం ఏంటి, మళ్ళీ ఎత్తుకోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? అదే మరి బ్రేకింగ్ న్యూస్. అసలు నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదని ఆ మెంటలు వచ్చేస్తుంది. ఏమి లేదు జోగన్న, ఏపీలో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంట, పాలు పోసి మళ్ళీ ఎత్తుకోవచ్చంట. ఎవరన్నారు ఈ మాట? తెలియదా నీక? సోషల్ మీడియాలో మోతెక్కిపోతుందనా. వాళ్ళ మాటలు నమ్మి నువ్వు ఇప్పుడు రోడ్ల మీద పాలు పోసి మళ్ళీ ఎత్తుకోవడానికి వెళ్తున్నావు అన్నమాట. ఒక రిపోర్టర్గా వాళ్ళు చెప్పింది నిజమా కాదా
అని చెక్ చేసి ప్రజలకు చెప్పే బాధ్యత నాదే కదా జోగన్న, అందుకే వెళ్తా ఉండా. సరే, ఒక టిఫిన్లో పాలు, ఇంకో టిఫిన్ ఎందుకు? ఈ డబ్బాలో ఏమో మజ్జిగ ఉన్నాయన్న, ఇందులో ఏమో నూనె ఉంది, ఇందులో ఏమో సాంబార్ ఉంది, దాంతో పాటుగా పాయసం, కాఫీ పొడి, చక్కెర అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకన్నయ్యా? ఈ నూనె, సాంబారు, రసం, పాయసం కూడా పారబోసి మళ్ళా ఎత్తుకోవచ్చా లేదా అని చెక్ చేయడానికి తీసుకెళ్తుంటా. రిపోర్ట్ అన్నాక ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే కదా జోగన్న. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ కాఫీ పొడి, చక్కెర డబ్బాలు ఎందుకు? ఏం లేదన్నా, రోడ్డు మీద ఎట్టాగా పాలు పోస్తాం కదా, అందులోకి కొంచెం చక్కెర, కొంచెం కాఫీ పొడి వేస్తే ఎంత చక్క కాఫీ కూడా చేసుకోవచ్చు కదా. మరి కాఫీని ఎలా తాగుతావన్నయ్య? తాగడం కుదరదనా, రోడ్డు మీద బోర్లో పడుకుని నాకేయడమే. చిచ్చి చిచ్చి, నువ్వు నీ బురద ఐడియాలు ఏంటి తిరగసానియా ఆలోచించేస్తున్నావు? ఇందులో ఏమో బర్రె పాలు ఉన్నాయి, ఇవి సరిపోతాయా లేకపోతే ఒక 2 పాల ప్యాకెట్లు ఏమన్నా తీసుకొని పోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి తీసుకెళ్ళి తగలడు. సరే, నేను వెళ్తుండా, నువ్వు మాత్రం గ్రాఫిక్ ప్లేట్ రెడీ చేసి పెట్టు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. A few moments later. అయ్యో తిరగసానియా, ఏమైంది? చూస్తా కూడా అట్ట అడుగుతావేందనే? పాలు పోసి మళ్ళీ ఎత్తుకుందామని వెళ్తా ఉంటే రోడ్డు మధ్యలో ఉండే గుంతలో దెబ్బలు పడిపోయానా. అయ్యో తిరగసానియా, నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. సరే, నువ్వు తీసుకెళ్ళిన పెరుగు, మజ్జిగ, నూనె, సాంబారు, రసం ఇవన్నీ ఏమయ్యాయి? అవన్నీ ఈ బురద నీళ్ళల్లో కలిసిపోయినాయి అన్న. మళ్ళా దేనికి అది టిఫిన్లోకి ఎత్తుకుందామంటే ఏమో గుప్పిట్లోకి మొత్తం బురద నీళ్ళే వస్తున్నాయన్నా. ఇదేనా నీ బ్రేకింగ్ న్యూస్? ఎవరో ఏదో చెప్పారని పరిగెత్తుకు వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు చూడు ఏటైందో. అన్నా, ఏంటి? ఈ గుంట్లో నీళ్లు కాఫీ కలర్లో ఉన్నాయన్నా. అంటే ఆల్రెడీ ఎవరో పాలు పోసి చక్కెర, కాఫీ పొడి కలిపేసి ఉంటారంటావా? ఓ పాలి టేస్ట్ చూడు, నీకే అర్థమైపోద్ది. ఈ బురద నీళ్లు జోగన్నా. ఇంకా నువ్వు అక్కడే ఉంటే పిచ్చోడు అనుకొని రాళ్ళతో కొడతారు. జోగన్నా, మళ్ళీ ఏంటి? నా టిఫిన్ బాక్స్లో ఎవరో ఎత్తుకపోయారన్నా. అవి ఎత్తుకోపోకుండా కానీ మళ్ళీ ఇంటికి కానీ పోతే మా ఆవిడ అసలు ఊరుకోదనా, కారు తీసేస్తుందా. ఇప్పుడు నేనేం చేయాలి జోగన్నా? ఏడ్చేస్తాం, కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్ళి దాక్కో. ఇంత రిస్క్ తీసుకుని ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. అయినా ఈ జోగన్నకి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఇవ్వండి ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.